Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. పై టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? స్పై టాప్ 3 అంటే గేమ్ పరంగా కానీ వ్యక్తిగతంగా పరంగా అయితే పల్లవి ప్రశాంత్ నా ఓటింగ్ అనమాట. సెకండ్ శివాజీ గారికి ఓటేస్తా. ఎందుకంటే ఆయన చేతికి దెబ్బ తగిలినా సరే ఒంటి చేతి పోరాటం అన్నట్టు ఒక సింగిల్ హ్యాండ్తో నెట్టుకొచ్చిండు. ఇక నెక్స్ట్ అంటే మంచి టగ్ ఆఫర్లో ఉన్నాడు కాబట్టి అమర్కి అయితే మనం ఓటు ఇస్తాం అన్నమాట. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలిస్తే కనుక నేను అంటే కొంచెం బిగ్ బాస్ జెన్యున్ షో కాదని చెప్పి ఒక ఇన్నర్ ఫీలింగ్తో ఉంటుంది తప్పితే అంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఇక్కడ చూడడం కూడా మానేస్తా. ఎందుకంటే మనం గేమ్ పరంగా చూసుకోవాలి కాబట్టి ప్రశాంత్కి అయితే బెటర్ నా ఫీలింగ్ అనమాట. ఇంకా లేదు మేము అమర్నే గెలిపించాం అమర్నే చేస్తా అంటే కనుక ఈ రచ్చన్న తీసుకుపోయి ఆ తిన్మార్ మల్లన్న ముందెట్టి రేటింగ్ పెడతా అనమాట. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? లేదన్నా, లేదు. ప్రియాంక, అమర్, అర్జున్ వీళ్ళలో విన్నింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? అర్జున్ అయితే ఇస్తా అనుకున్నా అన్న. ప్రియాంక తెలిసినందుకు ఎలిమినేషన్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే లాస్ట్ 5-6 బిగ్ బాస్లు కూడా మన లాస్ట్ వరకు కూడా మన పురుష జాతే వచ్చిందనమాట. సో మహిళలు ఎవరు లేరు లాస్ట్ వరకు. సో ప్రియాంక ఎలిమినేషన్ అయిపోతుంది. ఇక వాళ్ళ లాంటినే అర్జున్కి అయితే ఓటింగ్ ఇస్తాము. అంటే ప్రశాంత్ గారికి ఓటు ఎందుకు వేస్తారు? ఇప్పుడు అందరూ రైతు బిడ్డ అంటున్నారు కానీ రైతు బిడ్డ అనేది కాన్సెప్ట్ పక్కకు పెడితే కనుక అంత కింద స్టేజ్ నుంచి లాస్ట్ వరకు అంటే మధ్యలోనే వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో కూడా లాస్ట్ వరకు మంచి మైలేజ్తో ఆడినారు కాబట్టి ఒక విన్నింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మీరు అలాగే అమర్కు ఎందుకు ఇయ్యారని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. నాకు ఎందుకు అమర్ది నాకు అంత కొంచెం పార్షాలిటీగా కొంచెం పొలిటికల్గా క్యాప్టెన్సీ కూడా కొంచెం అడుకోవడం అనేది జరిగింది అనమాట. ఒకటి వెన్నుపోటు పొడిచారని చెప్పి అంటారు చాలా మంది. సో శివాజీ గారు అమర్కి వెన్నుపోటు పొడవడం అంత రిక్వెస్టింగ్ గా ఆడడం నాకు నచ్చలేదు అనమాట. ఏదైనా గేమ్ అంటే జెన్యున్ గా క్యాప్టెన్స్ కూడా ఆయన వద్దన సార్ రావాలి, అట్లా ఉండాలి గేమ్ అనేది. సో నాకు అది నచ్చలేదు. ఎవరు కూడా గెలిచే అవకాశం ఉందంట అనుకుంటా కదా? ఎవరికి అయితే నాకు తెలిసినందుకు గెలిచే అవకాశం అయితే తక్కువ అన్న. అంటే మేబీ రన్నర్ ప్లేస్ లో రావచ్చు కానీ గెలిచే అంత అయితే లేదు. ఏదైనా సరే కంపేర్ టు యావర్ అమర్ ఇస్ గుడ్ ఐ థింక్. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ గారు స్టార్టింగ్ నుంచి ఆయన గేమ్ ఆడుతున్నా కూడా ఆయన గెలిచే అవకాశం ఉన్నా సరే నా గెలుపు నేను గెలిచినా సరే నేను పల్లవి ప్రశాంతంగా నాకు గెలిపిస్తా అన్న ఒక మైండ్ సెట్ తో ఉన్నాడు అనమాట. సో ఒకవేళ ఆయన గెలిపోయినా సరే ఆయన కూడా పల్లవి ప్రశాంత్కే సపోర్టింగ్ అనమాట. సో ఆయన చూస్తే నాకు గేమ్ పరంగా కన్నా ఒక ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అవ్వాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాగార్జున గారు కూడా బాబు గారు అన్న ఒక చాలా రెస్పెక్ట్ తో పిలుస్తాను అనమాట. సో గొడవ పెట్టుకున్నా కూడా జెన్యున్ గా గొడవ పెట్టుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. విన్ ఎవరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు కూడా మీకు అదే చెప్పినా భయ్యా, రాజకీయం మొత్తం రాహుల్ గాంధీ ఎవరన్నట్టుంది. పల్లవి ప్రశాంత్ అవుతారని చెప్పి అంటున్నాను. 100% పల్లవి ప్రశాంత్ అవుతా అని చెప్తున్నాను కదా. ఒక లేదు అమర్కి ఇచ్చినట్టే కనుక దాని తోటి మేము ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు కదా, ఇద్దరు ఎవరికైనా అన్నారు అంటే అమర్కి ఇస్తే కనుక మేము ఒప్పుకోము. ఎందుకంటే మేము మా సపోర్టింగ్ మొత్తం ప్రజలది పల్లవి ప్రశాంత్ గా ఉంది. లేదు అమర్ గెలిస్తే కనుక ఇదంతా తీసుకొని క్యూన్యూస్ లో పెట్టి తిరుమల మల్లం దగ్గర పోయి ఇదంతా మేము మొత్తం బయటకు తీస్తాం అనమాట. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరు టాప్ 2 ఉంటే ఎవరు గెలవాలనుకుంటారు? పల్లవి ప్రశాంత్. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అది బాధగానే ఉంటుంది ఒరిజినల్ గా. స్పై టాప్ అంటే అమర్దీప్ గెలిచాడు అనుకో ఖచ్చితంగా బిగ్ బాస్ స్క్రిప్ట్ అది. పల్లవి ప్రశాంత్ గెలిస్తే జనాలు ఓటింగ్ అంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారా? లేదు, 90% అయితే లేదు. సో ఎందుకంటే క్రేజ్ పరంగా చూస్తే పల్లవి ప్రశాంత్ నెంబర్ 1 లో ఉన్నాడు. ఇప్పుడు అంటే స్పై టాప్ 2 అయితే మీరు ఎవరికి ఓటేస్తారు? పల్లవి ప్రశాంత్. ప్రియాంక, అమర్, అర్జున్ వీళ్ళిద్దరూ విన్నింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి ఓటేస్తారు? అమర్, ప్రియాంక, అర్జున్కి ఇస్తాను. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ చాణక్య అంటున్నారు కదా, నిజంగా చాణక్య. చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు, ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. సో వీళ్ళందరూ కొంచెం వాళ్ళని ఒక డిఫరెంట్ గా చూస్తే వాళ్ళ బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తున్నాడు. సో చాలా నీట్ గా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ మీద కూడా ట్రోలింగ్ జరుగుతుంది కదా,
కొన్ని అంటే రైతు బిడ్డ రెండు మొక్కలుగా ఆడుతున్నారు అని. ఇవన్నీ ఏమంటారు, డబ్బులు ఇచ్చి స్క్రోలింగ్ చేపియడం లేదా ఉంటది కదా సపరేట్ కొన్ని ఛానల్స్ పని కట్టుకొని. మనం గేమ్ చూస్తున్నాం కాబట్టి మనం దాన్ని నమ్మాలి. సో ట్రోలింగ్ అంటే డబ్బులు ఇచ్చి చేపించేదాన్ని మనం నమ్మితే అది కరెక్ట్ కాదు కదా. సో అట్లా అని చెప్పి ఇప్పుడు అంటే అమర్దీపే పౌల్ గేమ్ ఆడుతున్నారు అంటారా? 100% మనకు అనిపిస్తుంది కదా, కొరకడాలు కొట్టడాలు, ఏదో సైకోలకి బిహేవ్ చేయాలి, నెత్తి పట్టుకుని అటు ఇటు తిరగడాలు, అరవడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు కంటిన్యూ క్లియర్ గా. ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు? పల్లవి ప్రశాంత్ 100%. బ్రో, బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారు ఉల్టా పల్టా? చూస్తున్నామండి. అంత సీజన్ అంతా ఉల్టా పుల్టాగా నడిచింది. మొత్తానికి ఒక ఎండ్కి వచ్చేసాం అప్పుడే. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? టాప్ 2 లో ఇద్దరు ఉండాలంటే అదే చెప్పాం కదా, ఫస్ట్ టైం ఇది సీజన్ ఉల్టా పుల్టా అయింది. సో అన్ని పోల్స్ ప్రకారంగా చూసుకున్న, అన్నిటి ప్రకారంగా చూసుకున్న పల్లవి ప్రశాంతే విన్నర్ అయ్యేలా ఉన్నాడు ఇప్పుడు. సో అదే చెప్తాం, ఒక కామన్ మ్యాన్ గా వచ్చి. సో అమర్దీప్ కూడా సెకండ్ లో ఉన్నాడు మేబీ. సో పల్లవి ప్రశాంత్ విన్ అవుతే హ్యాపీ. అందరం పల్లవి ప్రశాంత్ విన్ అయితే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ట్రెండ్స్ మనం చూసాం, ఓన్లీ సెలబ్రిటీయే కాకుండా కామన్ మ్యాన్ గా గెలిచి, అంటే ఒక రైతుగా ఆబ్వియస్ మనం చూసుకుంటే ఒక రైతు. మనం మొన్న రీసెంట్లీ ఫైనల్లో జర్నీస్ అందరూ చూపించినప్పుడు కూడా బిగ్ బాస్ కూడా స్వయాన రైతు బిడ్డ అని ప్రేజ్ చేయడం కానీ, అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన తెలంగాణ స్టేట్, మన తెలుగు రాష్ట్రాల్లో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా చూసుకుంటే, ఆ కమ్యూనిటీ వైజ్ గా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతే హ్యాపీ అందరు కూడా. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్దీప్ కూడా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్. ఎందుకంటే అమర్దీప్ లో ఏంటంటే డే 1 నుంచి కూడా గేమ్ లో ఆడే తత్వం, ఆ స్పిరిట్ కానీ అదంతా ఫస్ట్ నుంచి ఉండింది. బేసికలీ అమర్దీప్ మీరు చూసుకుంటే నీతోనే డాన్స్, లాస్ట్ సీజన్ లో నీతోనే డాన్స్ అనే ఒక డాన్స్ షోలో కూడా వచ్చాడు, అంటే టాప్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. సో అక్కడి నుంచే అతను ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. అట్ ద సేమ్ టైం సీరియల్లో కూడా చాలా ఫ్యాన్ సపోర్ట్ ఉండింది అతనికి. అండ్ ఈ రోజు కూడా తను ఎన్నో ఫౌల్ గేమ్స్ ఆడినప్పటికీ కూడా దాన్ని తను యాక్సెప్ట్ చేస్తూ, ఆ ఇన్నోసెన్స్ అనేది జనాలకు నచ్చింది. బేసికల్ అంటే అది కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ ఏంటంటే తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకుంటుంటే, దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, సో ఒక చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉంటూ అతడికి, ఎందుకంటే మనం చూసామన్నమాట. అంటే ఎందుకంటే మెయిన్ ఈ సీజన్ కి గేమ్స్ అన్ని ఎపిసోడ్స్ చూసుకున్నా సరే మాక్సిమం స్క్రీన్ స్పేస్ కానీ ఏదైనా ఉందో అది అమర్దీప్ చుట్టూతా ఎపిసోడ్ నడిచినట్టు మనం చూసుకోవచ్చు. ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అంటే అతడు కామెడీ అయిపోవడం కానీ, కామెడీ క్యారెక్టర్ లో కానీ, అట్ ద సేమ్ టైం కెప్టెన్సీ, లాస్ట్ కెప్టెన్సీ పోవడం కానివ్వండి, తర్వాత ప్రియాంక అమర్దీప్ వాళ్ళిద్దరిలో కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు. సో అంటే మాక్సిమం ఎక్కువ సార్లు అమర్దీప్ చుట్టూ ఎపిసోడ్ రన్ అవ్వడం చాలా బాగుంది. సో అమర్దీప్ ఈజ్ ఆల్సో డిజర్వింగ్ క్యాండిడేట్ యాక్చువల్లీ. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? యావర్కి గెలిచే ఛాన్స్ యాక్చువల్లీ యావర్ అసలు ఇక్కడ వరకు వస్తాడని ఎవరం అనుకోలేదు. సో యావర్ ఇక్కడ వరకు రావడమే అతనికి గెలుపు ఇది. ఎందుకంటే ఒక తెలుగు రాకపోయినా సరే ఇన్ని రోజులు నెట్టుకు రావడం. సో అంటే ఏంటంటే ప్రిన్స్ యావర్ కాదు, కింగ్ యావర్ అని చెప్పాలి. ఎందుకంటే తను తను నిరూపించుకున్నాడు. ఏంటంటే తెలుగు స్పీకింగ్ ఒకటే కాదు, అంటే భాష ముఖ్యం కాదు, మన భావం ముఖ్యం. సో అతని దగ్గర పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. కొన్ని నామినేషన్స్ అన్ని చూసుకున్నా సరే తన పాయింట్స్ కానీ, తను తీసుకున్న స్టాండ్ కానీ, తన గేమ్ స్ట్రాటజీస్, తను గేమ్ లో ఆడే నేను గెలవాలి అని ఆడాడు ఆ గేమ్. సో అది అవంతా సక్సెస్ అయింది కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ అందరినీ కూడా క్రాస్ చేసి ఈ ఫైనల్ వీక్ వచ్చాడు. అమర్, ప్రియాంక, అర్జున్ వీళ్ళిద్దరూ విన్నింగ్ అవ్వాలనుకుంటే మీరు ఎవరికి వేస్తారు ఓటు? అమర్, ప్రియాంక అండ్ అర్జున్ లో అయితే అమర్దీప్ కే ఓటేయాలనిపిస్తుంది. ఎందుకంటే అర్జున్ కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా అంటే ఏంటంటే మైండ్ తో పాటు ఫిజికల్లీ అండ్ మెంటలీ రెండింటి విధంగా కూడా అర్జున్ స్ట్రాంగ్. అయినప్పటికీ అర్జున్ మిడ్ వీక్ లో, అంటే డే 1 వచ్చుంటే మేబీ ఈ రోజు విన్నర్స్ రేస్ లో అర్జున్ కూడా ఉండేవాడు. బట్ ఈసారి అయితే చూసుకుంటే ఉన్న 6 లో 6th పొజిషన్ లో అయితే అర్జున్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6th పొజిషన్ కే అర్జున్ అర్హుడు అని కూడా నేను భావిస్తున్నాను. స్పై టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? స్పైలో టాప్ 3 అంటే పల్లవి ప్రశాంత్, శివాజీ అండ్ యావర్. దీంట్లో మీ ఓటు ఎవరు? ఓటు ఎవరికి అంటే పల్లవి ప్రశాంత్. శివాజీ గారి గురించి అంటే ఏం చెప్పి? శివాజీ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఒక ఏంటంటే మనము అసెంబ్లీకి ఒక సభాపతి ఎలాగో, ఒక స్పీకర్ ఎలాగో, సో ఇంటికి ఒక కంట్రోలర్ గా, ఇంటికి అంతటిని నేనే రాజు నేనే మంత్రి అనే టైప్ లో ఉన్నారు శివాజీ గారు. సో శివాజీ గారు ఫిజికల్లీ కంటే చాలా మాటలతోనే ఆడుకుంటూ బతికేశారు, ఇప్పటివరకు వచ్చారు. ఎందుకంటే ఈయన కూడా ఇక్కడ వరకు వస్తారనేది ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన కూడా మనం గత సీజన్ లో చూసాం, అంటే ఇంత సీనియర్స్ గా ఉంటున్న వ్యక్తుల్లో ఈయన ఇక్కడ వరకు అయినప్పటికీ, ఎందుకంటే మనం చూసాం మధ్యలో హ్యాండ్ ఇంజరీ అయింది. సో అయినా సరే ఆయన టాస్క్స్ ఆడకుండా బాధపడుతూ అవి కూడా చూసాం. బట్ అయినప్పటికీ ఏంటంటే ఆయన అందరికీ ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ, సో అలాగా గేమ్ వచ్చాడే తప్ప మిగతా గేమ్ పరంగా అయితే ఆయన ఇక్కడ ఏం నచ్చలేదు. శివాజీ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరంట? శివాజీ అండ్ ప్రియాంక ఇద్దరిలో తెలివైన వాళ్ళు అంటే ఆబ్వియస్లీ శివాజీ తెలివైన వాళ్ళే.
శివాజీ తెలియదు అంటే ప్రియాంక ఏంటంటే తన స్టైల్ తనది. ఎందుకంటే ఈరోజు ఉన్న అందరు లేడీ కంటెస్టెంట్స్ లో కూడా ద టాప్ అంటే ప్రియాంక. ఎందుకంటే ప్రియాంక ఇందులో ఉండడం డెఫినెట్లీ 100% ఫిట్. ఎందుకంటే తన వర్క్ పరంగా కానీ అట్ ద సేమ్ టైం టాస్క్స్ కూడా ఎన్ని టాస్క్ చూసినా సరే డే 1 నుంచి కూడా తన టాస్క్స్ మీరు చూసుకుంటే కంపల్సరీ ఎడ్జ్ వరకు వచ్చి తను ఓడిపోతుంది. అంటే లైక్ లాస్ట్ 2 సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఆఖరి వరకు కూడా తను ఒక గట్టి ఫైట్ ఇచ్చింది. అటు మగ కంటెస్టెంట్స్, మేల్ కంటెస్టెంట్స్ తో కూడా, అటు ఫీమేల్ కంటెస్టెంట్స్ తో కూడా చాలా ఫైట్ ఇచ్చింది. ఈ రోజు శోభా కెప్టెన్ అయింది, అది కూడా అమర్దీప్ వల్లనే తప్ప. సో శోభా నోరేసుకొని పడిపోవడమే తప్ప శోభా అండ్ ప్రియాంకతో కంపేర్ చేసుకున్నా సరే ప్రియాంక ఇస్ ద మోస్ట్ డిజర్వింగ్ అండ్ మోస్ట్ స్ట్రాంగ్. సో అది జనాలందరూ కూడా తేల్చారు కాబట్టి షీ ఇస్ ఇన్ ద ఫినాలే. థ్యాంక్ యూ. ఓకే అండి. స్పై టాప్ 2 అయితే మీ ఓటు ఎవరికి? పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డకే నాది. నేను కూడా రైతు బిడ్డను కాబట్టి రైతు బిడ్డకే సపోర్ట్ చేస్తా, ఒక కామన్ మ్యాన్ గా. అంటే పల్లవి ప్రశాంత్ కూడా 2 మొహాలుగా ఆడుతున్నాడు అని కూడా ఉంది కదా. 2 మొక్కలు ఆడుతున్నాడు, పబ్లిక్ కి అనిపించలేదన్న, ఓన్లీ అమర్దీప్ కి అనిపించింది గేమ్ పరంగా. అట్లా 2 గేమ్లు ఆడితే ఇంతమంది సపోర్ట్ ఎందుకు ఉంటాడు? టాప్ ప్లేస్ లో ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. పల్లవ ప్రశాంత్ ఎంత టాస్క్లు కంప్లీట్ చేశాడు, ఒక రైతు బిడ్డ ట్యాగ్ పెట్టుకొని వచ్చిండ్రు అని చెప్పేసి అంటారు. కానీ రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేముందన్న? సెలబ్రేట్ అన్నప్పుడు సెలబ్రేట్ అని చెప్పుకుంటాడు, నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి హీరో అని చెప్పుకుంటాను. మరి రైతు బిడ్డ అన్నప్పుడు రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి పల్లవ ప్రశాంత్ బెస్ట్ స్టార్ట్ ఆడిండు. పల్లవి ప్రశాంత్ అని అమర్ వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? పల్లవ ప్రశాంత్. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? డిసప్పాయింట్ గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ సీజన్ మాత్రం మాక్సిమం గా ఎవరు చూడరు, నా తరపు నుంచి వాళ్ళకి చెప్పేస్తాను డైరెక్ట్ చూడకుండా. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? ఎవరు యాక్చువల్గా చెప్పాలంటే అమర్దీప్ కన్నా రన్నర్ గా శివాజీ ఉంటే బాగుంటది. ఎవరు థర్డ్ ప్లేస్ లో ఉంటాడు, అమర్దీప్ 4th ప్లేస్ ఉంటాడు అన్న. టైటిల్ రన్నర్ కూడా కాడు. మరేమన్నా లోపల స్క్రిప్ట్ పరంగా చూస్తే చెప్పలేము అట్లా, కానీ గేమ్ పరంగా అయితే ఏం ఆడలేడు అమర్దీప్. అయితే ఏం ఆడలేడు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ జెన్యూన్ పర్సన్, కమ్యూనికేషన్ అందరిని కలుపుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీని ఆయన ఇంటి కుటుంబ సభ్యులు పెద్దలాగా చూసుకున్నాడు. ఫ్యాక్టరీ చెప్పాలంటే ఆయన చేతి ఫ్రాక్చర్ అయినా కానీ గేమ్ ఆడాడు. ఆ విషయంలో యాడ్సప్ చెప్పుకోవాలి శివాజీ గారు. హీరో, ఒక ఇండస్ట్రీలో హీరో ఉండి కూడా కామన్ మ్యాన్ సపోర్ట్ చేసాడు, అక్కడనే గెలిచిపోయాడు. శివాజీ అయితే అక్కడనే గెలిచిపోయాడు అన్న. కప్పు కూడా అవసరం లేదు. కప్పు ఒకవేళ శివాజీకి వచ్చినా డెడికేట్ మన పల్లె ప్రశాంత్కే ఇస్తాడు. ఆ నమ్మకం మాకు 100% ఉందన్న. ప్రియాంక, అర్జున్ గారు వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉంటే మీరు ఎవరు కోటేస్తారు? నేను ప్రియాంకకి ఇస్తాను. ప్రియాంకకి ఇస్తాను. ఎందుకంటే పల్లె ప్రశాంత్ తోని గొడవపడ్డ సందర్భాల్లో ఉన్నాయి, ఫన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ వెలివేషన్ చూస్తుంటా కూడా, వాళ్ళ ప్రోమోలలో చూస్తుంటా కూడా ఒక బ్రదర్, ఒక సిస్టర్ లాగా బాండింగ్ అనేది నాకు చాలా నచ్చింది. నేను అసలు ఇప్పటివరకు ప్రియాంక ఫ్యాన్ లేకుండా, కానీ ప్రియాంకకి అయితే చాలా నచ్చింది. ఇప్పటి నుంచి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆమె పైన. అమర్, ప్రియాంక, అర్జున్ వీళ్ళు ముగ్గురు టాప్ విన్నింగ్ లో ఉంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? అమర్, ప్రియాంక, అర్జున్. నేను ప్రియాంకకి ఇస్తాను. ప్రియాంకకి ఇస్తాను. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ వీళ్ళిద్దరు టాప్ 2 లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? జోగిపేట పల్లవి ప్రశాంత్ వస్తే బాగుంటది. ఎందుకంటే మనోడు అంటే హార్డ్ వర్కింగ్, మంచి టాలెంట్ పర్సన్. ఎందుకంటే ఒక మొన్న కూడా 50 lakhs డొనేట్ చేస్తున్నాడు కదా బ్రో, దానికి అసలు గెలిచినట్టు బ్రో, 100% ఖచ్చితంగా గెలిచినట్టు. ఎందుకంటే మనోడు చాలా జెన్యూన్ పర్సన్ అనమాట. ఇక తర్వాత అమర్దీప్ సెకండ్ అన్న, లేదంటే శివాజీ బ్రో సెకండ్ వస్తే బాగుంటది. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవాడు, ఖచ్చితంగా గెలవాడు. ఎందుకంటే మనోడు మంచి అనేది ఉంటది, ప్లస్ అనేది 2 ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. అప్పుడప్పుడు సీరియస్నెస్ అనేది చాలా వరకు మస్తు ఉందన్నమాట ఆయన లోపల. అదే అనేది మైనస్. లేదంటే టాప్ 1 లో ఉన్న అమర్దీప్ ఓకే. అది ఇంతకుముందు ఒకసారి మనోడిని లాక్కెళ్ళి దొబ్బుకెళ్ళి చూడు పల్లవ ప్రశాంత్, అది చాలా మైనస్. చాలా అంటే చాలా మైనస్. ప్లస్ ఆ కొరకడము చాలా మైనస్. అదే ఆయనకు మస్తు వరకు ఆయనను టాప్ 1 లో ఉండేటోడు టాప్ 5 లో కూడా ఉండే ఛాన్స్ లేకుండా చేసిందంటే అది ఒకటి మాత్రమే. లేదంటే ఇస్ ఏ గేమ్ చేంజర్. అంటే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఎవరు గెలవాడు, టాప్ 3 లో ఉంటాడు. ఎందుకంటే ఈజ్ ఏ జీనియస్, ఆ ఓన్లీ గేమ్ చేంజర్ మాత్రమే. కానీ అన్నిట్లో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే అన్ని రంగాల్లో ఉండేటోడు. కాబట్టి అన్ని రంగాల్లో మాత్రం ఓన్లీ పల్లవి ప్రశాంత్ మాత్రమే మనం మంచిగా చూసుకుంటే మాత్రం ఆ హెల్పింగ్ నేచర్ కానీ, గేమ్ చేంజర్ కానీ, గేమ్లో విన్ అవ్వడం కానీ, మాట విధానం కానీ, ఫన్స్లో కానీ అన్ని క్వాలిటీస్లో ఉన్నాయంటే ఆ ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ మాత్రం, విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీ మాత్రం పల్లవి ప్రశాంత్ అంతే. స్పై టాప్ 2 అయితే మీ ఓటు ఎవరికి? స్పై టాప్ 2లోనా? టాప్ 2లో ఎవరు ఉంటారు బ్రో? శివాజీ బ్రో ఉంటాడు. తర్వాత ఎవరు ఉంటే ఉండొచ్చు మేబీ. ఇక ప్రియాంక అయితే ఆమె అంతవరకు రావడం ఒక అమ్మాయిగా ఓకే, బట్ గ్రేట్ అనుకో అందరిలో. అప్పుడప్పుడు ఆ బల్బు ఒకసారి ఆ గ్లాస్ తీసుకు ఒక
అశ్విని కొడుతుంది చూడు, అది మైనస్. కొన్ని మైనస్లు మాట్లాడితే అరవడము కొంచెం, అది మైనస్ అయింది. కానీ లేదంటే ఆమె టాప్ 2లో ఉండాల్సిన అమ్మాయి అంతే. ఇక ప్రియాంక, అర్జున్, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరండి? ప్రియాంక, శివాజీ, అర్జున్ అంటే పక్కా శివాజీ బ్రో అని చెప్తాను నేనైతే. శివాజీ ఆయన 1 ఉండే ఛాన్స్ ఉండే, కానీ అవి పెద్ద మనుషులు మాట్లాడే కొంచెం ఉంటాయి కదా, ఆ కింద మీద కాలు పెట్టి చీరేస్తా, అవి మనకి చాలా వరకు రాంగ్ అవి. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ బ్రో ఒక గేమ్ చేంజర్ అని చెప్తా, ప్లస్ మైండ్ గేమర్ అని కూడా చెప్తా, చాణక్యుడు అని చెప్తా. అంటే అప్పుడు ఉండాల్సిన, అప్పుడు ఏజ్ చేసిండు కదా 90 సినిమాలు, అదే యంగ్ స్టార్ ఉండు, కాకపోతే ఆ లాంగ్వేజ్ ఒక్కటి మాత్రం మిస్టేక్. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? ఉల్టా పల్టా. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడు. పల్లవి ప్రశాంత్ విలేజ్ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, వాడొక్క తోపు అంతే, విన్నర్. అమరన్, పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు టాప్ 2 ఉంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్కి వేస్తాను. ఎందుకంటే అంటే అమర్ కొంచెం ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు ఆయనకి, పల్లవి ప్రశాంత్కి. ఓకే, ఆయన పల్లెటూరు నుంచి వచ్చిండు, ఆయన అన్న అన్న అక్క అక్క అంటున్నారు అందరినీ. కానీ ఆయనను పట్టుకొని అలా రా అనడం, ఇంతకుముందు కొడక అన్నట్టు కూడా గుర్తు, అలా అనడం తప్పు. అందుకోసం నేను పల్లవి ప్రశాంత్, ఆయన గేమ్ కూడా పోల్చుకుంటే ఇద్దరితో పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నారు. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? బ్యాడ్ గా ఫీల్ అవుతాం. ఇంకేముంది, ఆయనకు ఓట్లు పడవు. పల్లవి ప్రశాంత్ ఇక్కడ పోల్స్ కూడా చూసుకుంటే మీరు, పల్లవి ప్రశాంత్ కి 70 to 80% ఉంది ఓట్స్ బయట. కానీ ఇప్పుడు ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు, కాల్స్ తగలట్లేదు, మధ్యలో కట్ అవుతున్నాయి, ప్రశాంత్ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది అని, మళ్ళీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. శివన్నకు కూడా తగలట్లేదు అంటున్నారు, మళ్ళీ ఏం ఫ్రాడ్ జరుగుతుందో ఏమో చెప్పలేదు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎవరు గెలవచ్చు, కాకపోతే పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని నా ఒపీనియన్. ఎవరు కూడా గెలవచ్చు, మరి ఎవరికి ఎంతమంది ఉన్నారో తెలియదు. నేనైతే ఓటు పల్లవి ప్రశాంత్కి వేస్తాను. అంటే ప్రియాంక గారు, అమర్ గారు, అర్జున్ గారు వీళ్ళిద్దరు టాప్. ప్రియాంక గారు, అమర్ గారు, అర్జున్ గారు వీళ్ళందరిలో విన్నింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి వేస్తారు? ప్రియాంక గారు, అర్జున్ గారు, యావర్ గారు, వీళ్ళు ముగ్గురు. అమర్ గారు. అమరా? ప్రియాంకకి ఇస్తాను. టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? టాప్ 3లో టాప్ 3 అంటే పల్లవి ప్రశాంత్, శివన్న, అమర్ ఉంటారు. దాంట్లో వచ్చేసి పల్లవి ప్రశాంత్ కొడతారు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ గారు అంటే ఆయన అందరితో పోల్చుకుంటే ఆయన వయసులో పెద్ద, ఆయన ఇంకా బేసిక్ గా ఆయన మెచ్యూర్ గా ఉంటారు, మైండ్ గేమ్ ఆడతారు. ఆయన బెస్ట్ కంటెస్టెంట్. ఆయన కూడా, ఆయన ఒకవేళ పల్లవి ప్రశాంత్ రాకపోతే ఆయనకే రావాలని కోరుకుంటున్నాను నేనైతే. రేపు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే 100% నాకైతే నమ్మకం పల్లవి ప్రశాంత్ అని. ఆయన గెలిస్తే కూడా కొంచెం బిగ్ బాస్ మీద చాలా మందికి నెగిటివ్ ఫీలింగ్ ఉందిగా, స్క్రిప్టెడ్ అని, సెలెక్టెడ్ పర్సన్స్ కే ఇస్తారు, సెలబ్రిటీ వాళ్ళకే ఇస్తారు టైటిల్స్ అనేది, అది కూడా అపోహ పోతుంది పల్లవి ప్రశాంత్కి వస్తే. ఎందుకంటే కామన్ మ్యాన్ కాబట్టి. అమర్కి వచ్చినా కూడా ఆయన కూడా పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. ఆయన అమర్కి రాదు, 100% రాదు, 90% కూడా కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తో పోల్చుకుంటే ఆయన ఏం కాదు. పల్లవి ప్రశాంత్, అమర్ వీళ్ళిద్దరిలో టాప్ 2లో ఉంటే ఎవరికి మీ ఓటు వేస్తారు అనుకుంటున్నారు? ఎవరికి ఓటేస్తో అన్న క్వశ్చన్ కూడా అవసరం లేదన్న, డైరెక్ట్ గా నా వేలెళ్ళి డైరెక్ట్ గా అమర్ మీద పడిపోద్ది అనమాట. అంత ఇష్టం అమర్ అంటే. అమర్దీప్ ఏంటంటే జెన్యున్ గా నాకు అనిపించాడు, మరి మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించాడో నాకైతే తెలీదు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లు లేడు అనమాట. మొదటి నుంచి కంటెంట్ ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అమర్దీప్ మాత్రమే. అంటే ఫౌల్ గేమ్ కూడా ఆడుతున్నారని కూడా వస్తుంది కదా అమర్దీప్. అంటే ఫౌల్ గేమ్ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరు మాత్రం ఆడలేదు, ఏదో ఒక టైంలో ఏదో ఒక మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఆడినా సరే ఒప్పుకుంటున్నాడు, అది జెన్యూనిటీ అంతే. కానీ ఒప్పుకోకుండా ఏదేదో మాట్లాడడం, భుజాలు పైకెత్తి మాట్లాడడం, అవన్నీ నాకు నచ్చలేదు. ఏంటంటే పల్లవి ప్రశాంత్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను యాజ్ ఏ రైతు బిడ్డగా నేను ఒకటి చెప్తున్నాను. నేను రైతు బిడ్డగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నేను అమర్దీప్ గెలవాలనుకుంటున్నా. అది పల్లవి ప్రశాంత్ గెలిస్తే ఏముంది. సో నేను అమర్దీప్ గెలవాలనుకున్నా కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అవుతా, అంతకు మించి ఏమి ఉండదు అంతే. కానీ అమర్దీప్ బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్కి ఉండే అవకాశాలు ఉన్నాయి. అమర్దీప్కి ఏమీ లేక బిగ్ బాస్ షోకి వెళ్ళలేదు. అది అంటే టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి వేస్తారు? టాప్ 3 అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓటు అమర్దీప్కే, తర్వాత వచ్చేసి యావరు, తర్వాత వచ్చేసి మన పెద్ద మనిషి
లేకపోతే ప్రియాంకకి వేస్తాను. ప్రియాంక, అర్జున్ గారు, అమర్ గారు వీళ్ళు ముగ్గురు టాప్ విన్నింగ్ లో ఉంటే మీ ఓటు ఎవరు? ప్రియాంక ప్రియాంక, అర్జున్, అమర్ గారు. అమర్కే వేస్తా. అమర్కే. అంటే పల్లవి ప్రశాంత్ బానే ఆడుతున్నాడు అని కూడా వస్తుంది కదా కామన్ మ్యాన్ నుంచి. ఒక పర్సన్ ఒకరికి నచ్చుతాడు, అలానే నాకు నచ్చాడు. ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఆర్జీవి అయినా అమర్దీప్ అయినా ఇద్దరు ఒకటే అనమాట. నేను వాళ్ళిద్దరిని బాగా ఫాలో అవుతూ ఉంటాను, అందుకని వాళ్ళంటే నాకు ఇష్టం. అది ఆర్జీవి మాటలైనా నేను అమర్దీప్ మాటలైనా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ప్లీజ్ నన్ను రెచ్చగొట్టొద్దు చెప్తున్నా, దయచేసి రెచ్చగొట్టొద్దు. మా అమర్దీప్ అన్న ఫైనల్ విన్నర్, అర్థం అవుతుందా? శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ గారి గురించి స్టార్టింగ్ లో బయట అంటే కాంట్రవర్సీ చేసే అట్లా అనుకునేవాడిని, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం మార్చుకున్నారు. ఇంతకు ముందు కన్నా బిగ్ బాస్ తర్వాత ఆయనకి ఇంకా లైఫ్ ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అంటే అమర్దీప్ కూడా ఈ మధ్య ఫుడ్ ఎక్కడైనా వస్తే దాచుకొని తింటున్నాడు, అట్లా కూడా వస్తుంది కదా. ఏందన్నా ఈ చిన్నపిల్లల కబుర్లు, ఫుడ్ దాచుకున్నాడు లేకపోతే పూతరేకులు దాచుకున్నాడు, ఏందన్నా కబుర్లు? ఏదైనా ఉంటే ఫోకస్ గేమ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. జెన్యున్ గా నాకైతే అనిపించింది, జెన్యున్ గా ఆడుతున్నాడు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనమాట. బిగ్ బాస్ కంటెంట్ ఇస్తున్నాడు, అది కావాలి మెయిన్. అది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? ఎవరు మొన్న ఏవి చూసినప్పుడు చాలా అంటే ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఎవరు లాంటి పర్సన్ ఉండాలని అనుకుంటున్నాను, కానీ నేనైతే అమర్దీపే. ఎందుకంటే పిచ్చి అమర్దీప్ అంటే నాకు కోసేసుకుంటా. అది అంటే పల్లవి ప్రశాంత్ గెలవడా? పల్లవి అది నా ఒపీనియన్ కదన్న, ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు మా అమర్దీప్ అన్ననే. మళ్ళీ ఏదో ఈ మధ్య ఏదో నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు, ఏదో ఫోన్ చేస్తే కలవట్లేదంటూ. ఇవన్నీ ఎందుకన్నా? అంత పెద్ద షో చేశారు, జరుగుతుంటే ఈ ఫోన్ కాల్స్ ఎందుకు ఆగిపోతే? ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు, కానీ మనల్ని ఒకరిని హర్ట్ చేయము, మనకు నచ్చిన వాళ్ళ గురించే పొగుడుకుంటాం అంతే. ఎవరిని తిట్టేది లేదు, నాకు ఇష్టమైన వాడిని నేను పొగుడుకుంటాను అంతే. అర్జున్ గారు అంటే టాప్ 5 లో ఉండడం బెటర్ అంటారు. అర్జున్ గారిని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అసలు ఈయనేరా బాబు అనుకున్నా నేను. విన్నర్ వచ్చేసాడు రా బాబు, సెకండ్ ఎంట్రీలో విన్నర్ వచ్చేసాడు అనుకున్నాను. కాకపోతే కొద్దిగా డౌన్ అవుతూ వచ్చింది. అప్పటికి నాకు అమర్దీప్ అంటేనే ఇష్టం, కాకపోతే మొదటి నుంచి ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ఏదో చిన్నపిల్లల గోళీలు ఆటలాగా కేక్ కట్ చేస్తే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అది ఇది అని చెప్పి ఏదేదో ట్రోల్ చేస్తూ ఉంటారు. చేసుకునేవాడికి చేసుకొనివ్వు, ఇంకా ఫేమ్ చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదు. అది ప్రియాంక, శివాజీ గారు వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరండి? ప్రియాంక, శివాజీ గారే ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం ఆయన బయట ఎన్నో చూసాడు అనమాట, రాజకీయం పరంగా కానీ. ఎప్పటి నుంచో ఉన్నాడు, పెద్ద మనిషి, ఆయనకి తెలుసు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు కొన్ని చోట్ల. అది టాప్ 2 లో ఎవరు ఉండాలనుకుంటున్నా? టాప్ 2 లో అంటే నేను అమర్దీప్, ప్రియాంక. ఎవరు అన్న ఏమంటావు అన్న మరి? ఎవరంటే టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? ఆల్రెడీ 5 లో ఉన్నారు కదా. ఇంకా అంటే ఇప్పుడు తమ్లైన్స్ అసలు ఏ కోణంలో కూడా ప్రశాంత్ రాడని పెడతారే ఏంటి ఇప్పుడు నా మీద? దయచేసి బాబు, నేను ఎవరిని ఏమంటలేదు. నాకైతే ఇష్టమైన అభిమాని గురించి నేను చెప్తున్నాను అనమాట. కష్టపడి ఎదిగినాడు, కష్టపడి యాక్టింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా కష్టపడి ముందుకు వెళ్ళినవాడు అమర్దీప్. థ్యాంక్ యూ. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరిలో టాప్ 2 లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? శివాజీ గారు కానీ శివాజీ గారే. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, ఇండస్ట్రీలో చాలా మందికి ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి. ఆయన మంచితనం ఎవరో గుర్తిట్లా, కానీ ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నాగార్జున గారు ఆయన్ని తిట్టేయటం, అరిపేయటం అసలు చాలా ఇదిగా చేశారు. మేమేమనుకున్నామంటే ఆ మాటలు పడే కంటే ఆయన బయటకు వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన వాల్యూ ఇవ్వట్లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంటే శివాజీ గారు ఒక మాట అన్నాను, నేను గెలిస్తే కప్పు నీకే ఇస్తాను, కానీ నేను ఏడుస్తున్నాడు కదా పల్లవి ప్రశాంత్, దీని గురించి ఏం చెప్తాను? అతను ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ గా నువ్వు ఇంత జర్నీ చేస్తావు మేము అనుకోలేదు, కానీ నువ్వు ఇంతవరకు వచ్చావు, అది సూపర్. కప్ మాత్రం నీకే వస్తుంది 100%. నువ్వు ఇంకా దిగులు పడమాక, ఒకవేళ నాకు వచ్చినా సరే ఆ కప్ నీకే ఇస్తాను,
ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ నువ్వు అనేటప్పటికి కళ్ళంట నీళ్లు పెట్టుకొని వచ్చి అన్నయ్యని కౌలించుకోవటం అయితే జరిగింది. ఒక లెటర్ అయితే రాసాడు, ఆ లెటర్ కూడా చదివి ఏడ్చుకుంటూ చదివాడు. ఇంకా శివాజీ అని చెప్పేశాడు, ఇంకా బయటికి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా తెలిసిపోయింది అనౌన్స్మెంట్ లోపల ఆయనకి, ఇంకా ఆయనే వచ్చేస్తాడు. గెలుపు మాత్రం రైతు బిడ్డకే. కాకపోతే అందరికీ సస్పెన్స్ నాగార్జున గారు ఇస్తారు పక్కాగా, కానీ కప్పు తీసుకుని వచ్చేది మాత్రం రైతు బిడ్డే. అది ఒకవేళ అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమరు గెలిస్తే మొత్తం ఒకటే చెప్తామండి, ఇదంతా మోసం స్కిట్టే. ఓటింగ్ ఫాలో అవ్వట్లేదు, ఆల్మోస్ట్ తెలిసిపోయింది జనాలకి, ఎందుకంటే ఓటింగ్ మాకు చూపిలేదు కాబట్టి. ఆ అమర్దీప్ విన్ అయ్యి బయటకు వస్తే కనుక మొత్తం అందరూ కూడా బ్యానర్లు వేయించుకొని అక్కడ చేయడం జరుగుతుంది. స్టూడియో దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చినా, ఎవరు రాని ఎవరు రాపోని, లోపలికి ఎవరు ఎంటర్ అయినా బయట నుంచి ఎవరు వచ్చినా సరే పెద్ద గొడవలు అయిపోతాయి, మామూలుగా ఉండదు. అది నాగార్జున గారు వచ్చి మాకు చెప్పేదాకా అడిగేదాకా కూడా మేము అక్కడి నుంచి కదలం. ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరి దాకా చూసింది మేము, ఎవరు ఫేక్ ఆడారు, ఎవరు నీట్గా ఆడారు, ఎవరు కరెక్ట్గా ఆడారు అని చెప్పింది మేము. అలాంటిది ఫస్ట్ రోజులో ఉంది రైతు బిడ్డ. ఇప్పుడు అమర్దీప్ కప్పిస్తే ఎలా ఊరుకుంటాం చెప్పండి? ఆల్రెడీ సహా మంది క్యాబేజ్ పూలు పెట్టేశాడు నాగార్జున గారు జనాలకి. అది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారా? యావర్ గారు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన కూడా చాలా మంచిగా ఆడాడు, అందరితో చాలా మంచిగా ఉన్నాడు, సపోర్టింగ్ గా ఉన్నాడు. సో ఎందుకంటే యావర్ గురించి తక్కువ వింటున్నాం అన్నా సరే, ఎందుకంటే జనాలకి ఆయన భావం తెలియట్లా, అంటే మాట్లాడే విధానం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో కానీ ఆయన మంచి వ్యక్తి, ఇస్ గుడ్. టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? టాప్ 3 అయితే ఓటు మన శివాజీ అన్నకి, తర్వాత మన రైతు బిడ్డకి, మన హీరోయిన్ బ్యూటీకి. ఒకవేళ అమర్, అర్జున్, ప్రియాంక వీళ్ళల్లో ఎవరైనా విన్నింగ్ అవ్వాలనుకుంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? అర్జున్. అంటే పల్లవి ప్రశాంత్ గురించి ట్రోలింగ్ కూడా అవుతుంది కదా? అవుతుంది, చాలా మంది కూడా మన రైతు బిడ్డ వీడియోలు పెట్టినప్పుడు జే రైతు బిడ్డ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ కామెంట్లే పెడుతున్నారు, ఎక్కడ కూడా అమర్దీప్ అన్న కామెంట్స్ అయితే మేము చూడలేదు. అమర్దీప్ వీడియోలు పెట్టినా సరే జే రైతు బిడ్డ అనే కామెంట్స్ వస్తున్నాం తప్ప అమర్దీప్ గురించి చెప్పింది ఒక 10 మంది ఏమో ఉన్నారు. కానీ అక్కడ నాగార్జున గారు అమర్దీప్ చాలా ఫేవర్ అంటే చాలా చేస్తున్నారు. ఏంటంటే ఆయన బ్యాట్ చేసే వీడియోలు అవి కూడా బయటకు రిలీజ్ చేయట్లా, అవన్నీ ఎట్టింగ్లో కట్ చేసేసుకుని ఆయన కొంచెం మంచిగా ఉన్నాయి చేసి పంపిస్తున్నారు. జస్ట్ కొడికారు అంటే కొరకలేదు అని నాగార్జున గారు అంటున్నారు. అంత ఘాటుగా చూపించాడు ఆయన, ఒక 5 నిమిషాలు ఉంది, నొప్పి పడ్డాడు, అయిపోయింది. అది అంత ఫేకు, అంత నమ్మమాకండి అని తమిళ్లో పెట్టుకొని చేశారు కొంతమంది వీడియోలు. చూసింది మేము, కొరికారో నాకాడో చూసింది మేము. సో ఒకసారి చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చేయండి, ఎట్టింగ్ చేసేవాళ్ళు కూడా. పెట్టేదేదో జనాలకు తెలపండి, ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ అని మాకు తెలిసింది కదా. ఇప్పుడు అమర్దీప్ని మేము తిడుతున్నాము అంటే ఆయన చేసే పనులు బట్టి మేము తిడుతున్నాం. అదే నువ్వు అక్కడ మొత్తం రిలీజ్ చేసాము అనుకో, అక్కడ మా ఓడి తప్ప మీ ఓడి తప్ప తెలిసిపోద్ది. అవి మీరే చేసుకుంటున్నారు మిస్టేక్స్, నాగార్జున గారు అవి మీరే చేసుకుంటున్నారు, మేమేం చేయట్లా. సో అందువల్లనే ఈ రోజున అమర్దీప్ని తిడతాం జరిగింది. అమర్దీప్ అంటే నాకేం పగా కాదు, నా శత్రువు కాదు. ఆయన ఒక ఇండస్ట్రీగా, సీరియల్ యాక్టర్గా మేము కూడా ఆయన గౌరవిస్తున్నాం. కానీ ఆయన సీరియల్లో ఉన్న పేరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అడ్డంగా పోగొట్టుకున్నాడు. ఒకటి మెడబట్టుకుని తీసుకెళ్తాలు, కొరకటాలు, మీద పడిపోటాలు, ఏంది పూతరేకుల దొంగతనం ఏంది, ఆకలేస్తే వెళ్ళి అడిగి తినాలా? పూతరేకుల దొంగతనం చేసావు నువ్వు అమర్దీప్. మరి తిట్టగా ఏం చేసుకుంటావు? ముద్దు పెట్టుకుంటావా చెప్పు? నీ ఫ్యాన్స్ ఏమో కింద నుంచి అమర్దీప్ సూపర్ అని పెడుతున్నారు. ఏం సూపర్ నాకు అర్థం కావట్లేదు. అక్కడ నాగార్జున గారు సూపర్ అంటున్నారు. అంటే ముందేమన్నా వీళ్ళందరికీ ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చి నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టావా? నాకైతే అర్థం కావట్లా. ఈ రకంగా నువ్వు చేస్తున్నావు అంటే రేపు పొద్దున ఏ రకంగా ఒక కామన్ మ్యాన్ లోపలికి అవుతాడు? అవడు. అంటే ఫస్ట్ నుంచి ఆ కామన్ మ్యాన్ పైకి లేపి చివరికి వచ్చాక తొక్కేసి కప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటే ఇంకా ఏ కామన్ మ్యాన్ కూడా ముందుకి రావాలని సిద్ధపడ్డావు. అది అతను గెలిచి బయటకు వస్తే ఆయన ఎంతో మందికి మెసేజ్ ఇచ్చినోడు అవుతాడు. ఆల్రెడీ చాలా మందికి ఒక మెసేజ్ ఇచ్చేసాడు, రైతు బిడ్డలకే కానీ కామన్ మ్యాన్లకి కానీ చాలా మందికి ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. సో ఆయనకే కప్పు అయితే 100% వస్తుంది. నాగార్జున గారు ఎన్ని టేకులు కట్ చేసుకున్నా, ఎన్ని ఎట్టింగ్ లో తీసేసినా ఇస్ అ విన్నర్ రైతు బిడ్డ. అది మాత్రం ఎవరు ఆపలేడు, దగ్గర కూడా పక్కా చెప్తున్నాను. ఎందుకంటే రచ్చ గొడవలు అయిపోతాయి. నాగార్జున గారి ఫాల్ట్ ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక కామన్ మ్యాన్ కి కప్పిస్తే రేపు పొద్దున సీజన్ 8 పెట్టినప్పుడు ఎవరినైనా సెలెక్ట్ చేసి రమ్మన్నప్పుడు సెలబ్రిటీలు ఏమంటారంటే నాగార్జున గారిని, మీరు ఒక రైతు పెట్టిన ఒక కామన్ మ్యాన్ ని తీసుకుంటున్నారు, చివరికి మమ్మల్ని ఆడిస్తున్నారు, చివరికి ఆయన కప్పించి పంపిస్తున్నారు, మేము ఎందుకు రావటం, వాళ్ళనే పెట్టుకుని ఆడించుకోండి అని నాగార్జున గారికి పేరు వస్తుంది. కాబట్టి అమర్దీప్ని లేపటం అయితే జరిగింది. కప్పు మాత్రం చివరికి వచ్చేది రైతు బిడ్డకి, ఇది పక్కా. అది